నిజంగా చెప్తా ఉన్నా కదా, కొన్ని డిపార్ట్మెంట్లలో అవుట్ సోర్సింగ్ అట్లే కాంట్రాక్ట్ ఉద్యోగులకి జీతాలు చక్కగా ఇస్తలేరు ఈ దొంగలు. నిజంగా నాకు ఒక బ్రదర్ అయితే మెసేజ్ రోజు పెడతాడు, అన్నా మా ధరణిలో పనిచేసినటువంటి మా ఆపరేటర్ల పరిస్థితి అన్నా, నెలలు జీతాలు వస్తలేవు, బియ్యం కొనుక్కోవడానికి ఇబ్బంది అవుతా ఉంది, కుటుంబాలు నడపడానికి కష్టం అవుతా ఉంది, బతకలేకపోతా ఉన్నామని చెప్పి. అట్లాంటప్పుడు కొంతమంది మాట్లాడతారు, మరి ఇళ్ళకెళ్ళి ఇంకో దాంట్లోకి వచ్చి వేరే పని చేసుకోవచ్చు ఇవన్నీ చెప్తారు. కానీ ఎవరి పరిస్థితులు వానికే ఉంటాయి, ఎవరి వాళ్ళకే తెలుస్తాయి. మిగతా ఏమన్నా బాగున్నాయా? ప్రభుత్వ ఉద్యోగాలు ఏమైనా బాగా పడుతున్నాయా? మంచిగా రాసుకుని మన ఉద్యోగాలు కొట్టే పరిస్థితి ఉందా? ప్రైవేట్ సంస్థలలో మంచి ఆపర్చునిటీస్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఎట్లా ఉంది బయట ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో? జర్ర మంచోడు దొరికితే ఉన్నోని తీసేస్తారు. ఆ ఎక్స్పీరియన్స్ ఏదో పక్కకు పెట్టాలి. ఇక ఏమంటారు కదా, ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నోని ఎప్పుడో పక్కకు పెడతారు, ఎందుకంటే ఆయనకు ఎక్కువ జీతం ఇవ్వాల్సి వస్తుంది. ఏదో మామూలులను పెట్టుకుని పనులు తీసుకుంటున్నాయి ఈ ప్రైవేట్ కంపెనీలు కూడా. సో అందుకే ప్రైవేట్ సెక్టార్ లా పెద్దగా ఉపాధి కల్పన జరగట్లేదు. గవర్నమెంట్ సెక్టార్ లా వీళ్ళు చెప్పినటువంటి ఆ దొంగ హామీ 2 లక్షల ఉద్యోగాలు వేయలేదు. ఇంకా జాబ్ క్యాలెండర్ అది పట్టించుకునే పరిస్థితే లేదు. అసలు దాంట్లో పెట్టినటువంటి ఆ నోటిఫికేషన్స్ డేట్స్ అయితే ఆ ఇంప్లిమెంటేషన్ లేదు. ఏ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మీరు ఏదైనా తీసుకోండి, అసిస్టెంట్ ఇంజనీర్లు ఆ డిపార్ట్మెంట్లు అన్ని డిపార్ట్మెంట్లు అట్లే ఉన్నాయి, ఈవెన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో కూడా. సో అట్లాంటప్పుడు వాళ్ళు ఇవ్వనప్పుడు ఇటు ఉద్యోగ కల్పన లేదు, ఉపాధి కల్పన లేదు. కనీసం చేస్తున్నటువంటి ఆ ప్రైవేట్ అవుట్ సోర్సింగో లేకపోతే ఇంకోటో బయట కార్పొరేషన్ ద్వారానో కొంతమంది జాయిన్ అయ్యారు కాంట్రాక్ట్ కూడా. వాళ్ళకి మీరు సరిగ్గా జీతాలు ఇవ్వకపోతే మరి వాళ్ళు ఎట్లా బతకాలి, వాళ్ళ కుటుంబాలు ఎట్లా తీసుకోవాలి? జర ఆలోచన చేయాలి.